ఏడితే మా కొండారెడ్డి గారు ఓపెనర్ ఏడబెట్టిండో ఏమో. శేఖర్ నువ్వా? రాత మీరా జైల్లోకి వెళ్ళి జంప్ అయినామని హ్యాపీ ఫీల్ అయినా. పాపం మధురిమ తలుచుకుంటేనే దుఃఖం ఆగతలేదు తమ్మి. బిడ్డ అనవసరంగా తొందరపడింది. బ్యాగ్కి వచ్చినప్పుడల్లా ఇగో గిట్ల తాగి బాధ మర్చిపోతున్నా. కోర్టులోను వాడిన డ్రామాలు చాలు, ఇక డ్రామాలొద్దు. నువ్వు నన్ను బ్యాడ్ అర్థం చేసుకున్నావు తమ్మి. నీకు పెళ్ళయిందా? లే అంటే నేను చేసుకోలే. అందుకే నీకు భార్య విలువ ఏంటో తెలీదు. నేను వాళ్ళ చావు చూసి నువ్వు ఎంతకాలం అయింది? నాకు ఊహ తెలియని టైంలో మా అయ్య చచ్చిండు. అందుకే నీకు ప్రాణం విలువ ఏంటో తెలీదు. సరే తాగో. రా తమ్మి తాగో. Cheers. Cheers. దేనికోసం చేసేదంతా? డబ్బు కోసమేగా. అసలు నీ ఆస్తి ఎంతరా? 5-6 లక్షలు బ్లాక్ మనీతో సహా. అయితే 10 కోట్లు. నీ వయసు ఎంత? 50. 55 తమ్మి. ఇంకా ఎంతకాలం బతుకుతావురా? నీకున్న ఏదో అలవాట్లకి మహా అయితే 10 సంవత్సరాలు. ఆ తర్వాత బతికినా వేస్ట్. ఇంకా నీకు డబ్బెందుకురా? ఇన్ని క్యాలిక్యులేషన్స్ ముందే తెలుసుంటే ఈ తప్పు చేసేటోని కాదు తమ్మి. ఇప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ తెలుస్తాయి. తాగో. డాక్టర్ 2 పెగ్గులు తాగమన్నాడు తమ్మి. శేఖర్ 2 బాటిల్స్ తాగమంటాడు. తాగవా? తాగుతా తమ్మి. దివాకర్, ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడినా తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. హలో. హలో, నేను దివాకర్ని. చెప్పు. ఇవాళ ఆఫీస్లో నీ అప్లికేషన్ చూసా. నీకు సెక్యూరిటీ కావాలా? నగేష్ పెట్టమంటే పెట్టినా. వాడికి నీకు మైండ్ చెడిపోయింది. ఎందుకయ్యా శేఖర్ గారికి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చి హీరో చేస్తారు? నీకు ఇప్పుడు తెలియదులే. వాడిని ఇంటికి వచ్చి నిన్ను చంపుతాడని భయమా? ఏమో ఇంకా తెలియదు. హాయిగా 2 పెగ్గులేసి పడుకో. రేపు పొద్దున మాట్లాడుకుందాం. థ్యాంక్స్ శేఖర్. నన్ను వదిలే, మారిపోతా. ఫుల్గా మారిపోతా. నువ్వు ఏం చేయమంటే గది చేస్తా. నువ్వేం చేసినా నా మధు నాకు తిరిగి రాదు. అయినా అనేది మారిపోయే వయసు కాదు, పైకి పోయే వయసు. పదా డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్ కా? పదా. తమ్మి ఏం కనిపిస్తలే. నన్ను ఇడిసేరా తమ్మి. స్పీడ్ తగ్గితే తమ్మి వాళ్ళిద్దరిని ఊరి తీస్తా. నా ఆస్తి మొత్తం నీకు ఇస్తా. ఇడిసాయి తమ్మి. బ్లైండ్ అయిపోతున్నా తమ్మి. స్పీడ్ పెంచో. యాక్సిడెంట్ అయిన కారు ఇదే స్వప్న. కొద్ది నిమిషాల క్రితమే ధర్మారెడ్డి డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మరణం తప్పదని మరోసారి రుజువైంది. హైదరాబాద్లో ప్రముఖ క్రిమినల్ లాయర్ ధర్మారెడ్డి గారు నిన్న రాత్రి అధికంగా మద్యం సేవించి రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ ఘోర ప్రమాదానికి గురై మరణించారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దని అటు గవర్నమెంట్ ఇటు స్వచ్ఛంద సంస్థలు పదే పదే గుర్తు చేస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. హలో, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ది న్యూస్. హలో, సురేంద్ర హియర్ సార్. సార్, శేఖర్ కేసుని డిఫెండ్ చేసింది లాయర్ ధర్మారెడ్డి గారేనా? ఈ ప్రశ్న నువ్వు ధర్మారెడ్డి గురించి తెలిసి అడుగుతున్నావా తెలియక? అదేంటి సార్? రాత్రి ధర్మారెడ్డి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఐల్ కాల్ యూ బ్యాక్ సార్. సార్, ఆ రూమ్లో ఈ ఫోటో దొరికింది సార్. అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? శేఖర్ జైలు నుంచి తప్పించుకోవడం వెనకాల అమితాబ్ బచ్చన్ హస్తం ఉందంటావా? అంటే అది చేసిన ఎంక్వైరీ చాలేపా. ఒకవేళ తను డిఫెండ్ చేసిన లాయర్నే శేఖర్ చంపుంటే శేఖర్ నెక్స్ట్ స్టెప్ ఏమైంది? పైనుంచి కూమింగ్ ఆర్డర్స్ పాస్ అయ్యాయి. గెట్ రెడీ విత్ యువర్ టీమ్స్. సుధాకర్, ఎస్ సార్, నువ్వు నీ టీంతో వరంగల్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ కూమింగ్ స్టార్ట్. ఓకే సార్. మాధవ్, నువ్వు నర్సాపూర్. ఫైన్ సార్. విక్రమ్, నువ్వు నిజామాబాద్. అలాగే సార్. కిరణ్, నువ్వు కరీంనగర్. ఓకే? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. సరే. వీడికి అన్నింటికి టెన్షనే. హలో, ఐఎమ్ సురేంద్ర కుమార్ ఫ్రమ్ సిబిఐ. శేఖర్ కేసులో వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. హలో. ఏ పని చేసినా నీట్గా క్లీన్గా చేయాలి. మీరేమో అలా చేయరు, అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్. నేను మాట్లాడుతుంది నీ ఫేస్ మీద ఉన్న సోపు గురించి. ఓహ్, ఐఎమ్ సారీ సార్. అరే, నీ పార్ట్నర్ కూడా వచ్చాడు. సురేంద్ర గారు ఫ్రమ్ సిబిఐ. సార్, ఏంటి బీరా? అది పర్లేదులే, వర్క్ టెన్స్లో ఉన్నప్పుడు ఆ మాత్రం రిలాక్స్ అవ్వచ్చు.
ఏది ఇటీ ఇటు ఇవ్వయా. ఆల్కహాల్ 5%. పర్లేదు, తక్కువే. ఎక్కువ తాగితేనే యాక్సిడెంట్స్ అవుతాయి కదా. అవును, లాయర్ ధర్మారెడ్డిది నిజంగానే యాక్సిడెంట్ అంటారా? అందరూ అలాగే అనుకుంటున్నారు సార్. 12 సంవత్సరాలు సర్వీస్ చేసి ఏది మర్డరో ఏది యాక్సిడెంటో తెలుసుకోలేకపోతే మనం ఈ ఉద్యోగాలు చేయడం వేస్ట్. ఏమంటారు? అయినా తను డిఫెండ్ చేసిన లాయర్ని ఎందుకు టార్గెట్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా ఐడియా ఉందా? నో ఐడియా సార్. త్వరగా తెలుసుకొని చెప్పండి, లేదా నెక్స్ట్ టార్గెట్ మీరే అవుతారు. మేము టార్గెట్ అవుతుంది సార్. ఒక మగాడు నోరు జారితే సారీ చెప్పి కాంప్రమైజ్ చేయొచ్చు. ఒక ఆడపిల్ల కాలు జారితే అవతల వాడి కాళ్ళు పట్టుకునైనా పెళ్లి జరిపించవచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వేలు జారితే దాని విలువ ఒక ప్రాణం. అలా వేలు జారినంతకాలం ఒక శేఖరికే కాదు, ఎవరికైనా ఎప్పుడైనా సరే మీరు టార్గెట్ కావచ్చు. టేక్ కేర్. వీడు మన మీద పడ్డాడేంట్రా? ఎందుకు పడ్డావు? ఎప్పుడు 2 పెగ్గలు తాగి ధర్మారెడ్డి కడుపులో లేటర్ ఆల్కహాల్ దొరికిందంట. అది చెప్దామనే ఇక్కడికి వచ్చింది. ఒకవేళ ధర్మారెడ్డిని చంపింది శేఖరే అయితే వాడు మన దగ్గరికి వచ్చేలోపే మనమే వాడిని లేపేయాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే శేఖర్ గురించి ఎంక్వైరీ చేయమని మన ఇన్ఫార్మర్స్ చెప్పాను. వెరీ గుడ్. కీర్తి, నేను తర్వాత ఫోన్ చేస్తా. చెప్పు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఈవినింగ్ డిస్కోకి వెళ్దాం. ఓకే. ఇంకెంతకాలం ఈ ఎఫ్ఐఆర్? తనకు పెళ్ళయ్యేదాకా, లేకపోతే నాకు పెళ్ళయ్యేదాకా. అంటే మీరు పెళ్లి చేసుకోరా? పెళ్ళా? జస్ట్ ఫన్ అండ్ ఫర్గెట్. ఎక్కడ్రా నువ్వు? ఇక్కడే ఉన్నాను రా. రే నువ్వు చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్. రే రోజు నా చేతిలో అయిపోయారు. నువ్వు అయిపోయావు. నిజంగానా? అయితే అలాగే లెఫ్ట్కి తిరిగి పైకి రా. నేను ఎదురు రావాలి? నేను రాను. ఏ భయం వేస్తుందా? వస్తున్నాను రా, అక్కడే ఉండు. ఎక్కడ నువ్వు? అలాగే పైకి వచ్చాయి. వస్తున్నా రా. నేను వచ్చాను, నువ్వు రా. పోలీస్ ఆఫీసర్ నన్ను మర్చిపోకు. అది మర్చిపోయింది నువ్వు, నేను కాదు. నీ పార్ట్నర్. ఎవడైనా పోయే ముందు ఫోన్ చేయటం వీడికి అలవాటు. ఏంటి వాడు ఇక్కడికి వస్తాడనుకుంటున్నావా? రాడు. నిన్ను ఇక్కడికి రమ్మని వాడిని ఎక్కడికో పంపించా. దిస్ నంబర్ ఈస్ పర్మనెంట్లీ డిస్కనెక్టెడ్. అంటే ఇప్పుడు చంపుతావా? మామూలుగా కాదు.
నన్ను చెప్పొద్దు ప్లీజ్, నేను చెప్పింది చచ్చిపోయే ముందు శేఖర్ నన్ను అపార్థం చేసుకున్నాడనే ఫీలింగ్ నీకు ఉండకూడదు. చెప్పు. నేనేం చేయలేదు, అంతా దివాకర్ గడ చేశాడు. నేను పక్కన ఉన్నాను అంతే. అది తప్పని నువ్వు చెప్పలేదా? చెప్పాను, కానీ వాడు నాకన్నా సీనియర్. డిపార్ట్మెంట్లో సీనియర్ ఏం చెప్తే చెయ్యాలి. ఆ రోజు మీ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్లి భార్యను ఎలా చంపాలో డిస్కషన్ పెట్టాడు. తను వదిలేమని బతిమాలింది కూడా. అయినా మీకు జాలి కలగలేదు. తర్వాత ఏందో చెప్పు. చెప్పు. చెప్తాను చెప్తాను కడుపులో ఉన్న బిడ్డను చంపుతానని బెదిరించి తప్పుడు సూసైడ్ నోట్ రాయించాడు. ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నన్ను వదిలేయ్. నీకు దండం పెడతా. నువ్వేం చెప్తే చేస్తాను. చేస్తావా? చేస్తాను. శంకర్, సైన్ చేయి. చదువు. నగేష్ అనే నేను కొంతకాలంగా కీర్తి అనే అమ్మాయిని ఏంటిది చదువు. ప్రేమిస్తున్నాను, కానీ మా పెద్దల కులాలు వేరని ఆ ప్రేమను అంగీకరించట్లేదు. దాంతో నా జీతం ఏంటిది చదువు. విరక్తి చెంది నేను ఆత్మహత్య చేసుకుని కీర్తి హృదయంలో ఎప్పటికీ నిలిచిపో. నన్ను చంపొద్దు, పొరపాటైంది. నన్ను క్షమించు ప్లీజ్. ఈ ఒక్క పొరపాటుకి క్షమించు ప్లీజ్ ప్లీజ్. పొరపాటు చేస్తే క్షమించాలి, తప్పు చేస్తే శిక్షించాలి. స్టూడెంట్ అయినా, కార్పొరేట్ ఎంప్లాయీ అయినా, చివరికి ఇన్స్పెక్టర్ అయినా ప్రేమకు అతీతం కాదని నగేష్ ఆత్మహత్యతో రుజువైంది. నిన్న రాత్రి ప్రియురాలతో పిక్నిక్కి వెళ్లిన నగేష్ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అతి దారుణంగా ఆత్మహత్య చేసుకున్నారు. యాంటీ నక్సలైట్ స్క్వాడ్లో పనిచేస్తూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పాపులర్ అయిన ఇన్స్పెక్టర్ నగేష్ మరణంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం దిగ్భ్రాంతి చెందింది. ఏంటి సార్, ఎందుకు నవ్వుతున్నారు సార్? ఆడి సూసైడ్ నోటిని లవ్లో ఫెయిల్ అయితే ఇంతే సార్. మా ఇంటి పక్కన ఇంటర్మీడియట్ కుర్రాడు ఒకడు లవ్లో ఫెయిల్ అయ్యి చెయ్యి కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు సార్. ప్రామిస్ సార్. బాపన్న, ముందు స్కూల్ పిల్లలాగా ప్రామిసులు చేయడం ఆప్చాయి. అవును, సూసైడ్ చేసుకున్నవాడికి మొహం నిండా ఆ ఘాట్లేంటయ్యా? వాడంటే ఇంటర్మీడియట్ కుర్రాడు సార్, వీడు ఇన్స్పెక్టర్ కదా, ధైర్యం ఎక్కువ, అందుకే ముఖం అంతా చెక్కేసుకున్నాడు. బాపన్న, ఒక్క 2 నిమిషాలు నాకు కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపో.